పోరాడదామా చచ్చిపోదామా, ఇది బ్రిటన్ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక నినాదం. నిజానికి ఇది భారతదేశంలో కూడా వినిపించాల్సిన నినాదం. ఎందుకు అంటే అక్రమ వలసదారులు నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక వైరస్ లాంటిది. ఇది మానవత్వంతో మానవతా భావనతో మనం ఈ అక్రమ వలసదారులను లోపలికి తీసుకుంటాం. కొన్నాళ్లకు మాకు రెక్కలు వచ్చాయి, కొత్తగా హక్కులు వచ్చాయి, ఎవడోరా నువ్వు కౌన్కిస్కా గొట్టంగాడివి అని అసలు సిసలు పౌరుల్ని బ్యాక్ స్టాప్ చేస్తారనమాట. ఇది సహజంగా జరుగుతోంది, అద్భుతంగా కొనసాగుతోంది. ఇది ఒక భయంకరమైనటువంటి పరిణామం. బ్రిటన్ దాని కర్మను నేడు అనుభవిస్తోంది అనుకోవచ్చు. మొత్తానికి తాజాగా జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఒక వార్త ద్వారా చూద్దాం. పోరాడదామా చచ్చిపోదామా అనే నినాదం వచ్చిందని చెప్పాను కదా. ఆ మాటలు అన్నది ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు టెస్లా వ్యవస్థాపకుడు అయినటువంటి ఎలాన్ మస్క్. ఈ బ్రిటన్లోకి పెరిగిన వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకంగా బ్రిటన్ అట్టుడుగుతున్న సంగతి మనకు తెలిసిందే. వలసదారులను వెనక్కి పంపేయాలని డిమాండ్ చేస్తూ బ్రిటన్ స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు. లక్షలాది మంది నిరసనకారులు లండన్లో భారీ స్థాయి ర్యాలీ చేపట్టారు. రియలైజేషన్ బట్ నో యూజ్, ఎందుకంటే ఆల్రెడీ విషం వ్యాప్తించేసింది. ఈ ర్యాలీ బ్రిటన్ చరిత్రలోనే అతిపెద్దది అని చెప్పేసి బ్రిటన్ పోలీసులే పేర్కొన్నారు. ఆశ్రయాన్ని కోరుతూ బ్రిటన్లోకి ప్రవేశిస్తున్న వలసదారుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఈవెన్ ఆ ప్రొటెస్టులు జరుగుతున్నప్పుడు కూడా వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వలసదారులతో ఏమవుతోంది, స్థానికులకు అనేక ఇబ్బందులు మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశం విషయానికి వస్తే అస్సాం, వెస్ట్ బెంగాల్ ఇలా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది అదే. కాకపోతే మన దాకా నొప్పి లేదు కనుక మనం పట్టించుకోము. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో ఈ అక్రమ వలసదారుల అధీనంలోనే ఉన్నాయని టాకు. దేశ వనరుల్ని, ఉద్యోగాల్ని కొల్లగొడుతూ ఈ బ్రిటన్లో వీళ్ళంతా అంట స్థానిక సంస్కృతిని నాశనం చేస్తూ స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారంట. సేమ్ రూల్ అప్లైస్ టు ఆల్ అన్నట్లుగా వీళ్ళు ఎక్కడున్నా కూడా అదే చేస్తున్నారు. అందులో ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి అక్రమ వలసదారులు గ్రూమింగ్ గ్యాంగ్ పేరుతో ముఠాలుగా ఏర్పడి బ్రిటన్ అమ్మాయిలని సామూహికంగా మానభంగం చేయడం సరిపోయింది. ఆపై హత్యలు చేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఒక అంచనా ప్రకారం బ్రిటన్లో ప్రతి 5 మంది టీనేజ్ అమ్మాయిల్లో 3 ఈ గ్రూమింగ్ గ్యాంగ్ బాధితులుగా మారే అవకాశం ఉందనేది ఆందోళన కలిగించే అంశం. వలసలు, ఇస్లామీకరణకు వ్యతిరేకముగా బ్రిటన్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న టామీ రాబిన్సన్ ఈ సందర్భంగా గళమెత్తారు. యునైటెడ్ ది కింగ్డమ్ అని ఆయన ఇచ్చినటువంటి నినాదంతో బ్రిటన్ ప్రజలు ఆందోళనకు దిగారు. రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ర్యాలీని ఉద్దేశించి ఎలాన్ మస్క్ వర్చువల్గా మాట్లాడారు. బ్రిటన్ పౌరుడుగా ఉండటం గొప్ప విషయం, కానీ దేశం నాశనం అవ్వడం నేను ఇప్పుడు చూస్తూ ఉన్నా. ఈ వలసలు అనేవి చిన్నగా మొదలయ్యాయి కొత్తలో, కానీ ఇప్పుడు భారీ అక్రమ వలసలతో నిండిపోయింది దేశం. ఇది ఇలానే కొనసాగితే మీరు హింసను కోరుకోకపోయినా విధ్వంసం మీ వరకు వస్తుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్నవి 2 మార్గాలు, తిరిగి పోరాడండి లేదంటే చనిపోతారు. ఇదే నిజమని నేను నమ్ముతున్నా అని ఆయన అన్నారు. ఈ ఉద్యమం, ర్యాలీ మొత్తానికి ప్రేరణ ఒకే ఒక్కడు, చార్లీ కిర్క్. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఓవరాల్గా మనం తీసుకోవాల్సినటువంటి సందేశం ఏమిటి అంటే, ఇది బ్రిటన్కు మాత్రమే పొంచి ఉన్న ప్రమాదం కాదు, బ్రిటన్లో ఉన్నటువంటి పరిణామాలే కాదు, భారతదేశంలో కూడా ఇలాంటి అక్రమ వలసదారుల సంఖ్య విపరీతముగా ఉంది, కోట్లలో ఉంది. వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశపు ద్రోహులు ఉంటారు కదా కొంతమంది, అలాగే ఎవడెట్టా పోతే మనకెందుకు, మన ఇల్లు బాగుంది కదా అనుకునే పనికిమాలిన సన్నాసులు ఉంటారు కదా, బాధ్యతారాహిత్య పరులు, అలాంటి వాళ్ళు పెంచి పోషిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికైనా ప్రమాదమే కనుక అప్రమత్తమై మేలుకొని మన దేశాన్ని మనం కాపాడుకుందాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. మన భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్.